మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణతేజ గారు ఉన్నారు. కృష్ణతేజ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే మరి భద్రతా కారణాల వల్ల అంటే మనం కండిపల్లి పంప్ హౌస్ నడపలేమని మీరు చెప్తున్నారు. మరి ఈ ఖరీఫ్ సీజన్లకు రైతన్లకు నీరు ఎలా అండి? మరి దానికి సంబంధించి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు? దానికి ఏమైనా టైం లైన్ అంటూ చెప్తారా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటిదంటే మనకి 2021లో కాళేశ్వరం కట్టిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే ఒక చట్టం వచ్చిందండి. దాని తర్వాత ప్రాజెక్టులు అన్ని నిజంగా ఎన్డీఎస్ఏ టేక్ ఓవర్ చేస్తుంది. ఎన్డీఎస్ఏ మానిటర్ చేసి ఎన్డీఎస్ఏ సలహా సూచనల ప్రకారం ముందుకెళ్లాలి. ఇవాళ మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటిదంటే నిజంగా ఇవాళ కాళేశ్వరం ఉపయోగంలోకి తీసుకురావాలంటే అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆల్రెడీ దెబ్బతినిపోయింది 2022 వరదల్లో. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎత్తాలంటే అక్కడ వాళ్ళు వాడిన పరిజ్ఞానం పైల్ సీక్వెల్ ఫౌండేషన్ అనే టెక్నాలజీ వాడినారు. అక్కడ జియాలజికల్ సర్వే జరపాలా, దానికి అనుకూలంగా ముందుకెళ్లాలా. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న కూడా చెప్పడం జరిగింది. మీడియా పాత్రికేయులు పిలిచి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈటల రాజేందర్ గారు నిజంగా ఇవాళ బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నారు కదా, మేడిగడ్డ పంప్ బ్యారేజ్ వాడండి, కనేపల్లి పంప్ ఉపయోగం తీసుకురమ్మని చెప్పి మీ ఎన్డీఎస్ఏ వాళ్ళు డెఫినెట్లీ నేషనల్ డ్యామ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఆ చట్టం కాళేశ్వరం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళతో కమిటీ ఏర్పాటు ఆల్రెడీ ఉంది మన తెలంగాణ సమాజంలో. దానికి అనుకూలంగా రిపోర్ట్లు ఇచ్చినారు. వాళ్ళతో మీరు డెఫినెట్లీ చెప్పండి ఆ కమిటీ చేత డెఫినెట్లీ మీరు ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ నింపండి, దానికి అనుకూలంగా ముందుకెళ్ళినట్టు డెఫినెట్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బేసేజాలకు పోకుండా ఎన్డీఎస్ఏకి ఇచ్చేస్తుంది ఆ బ్యారేజ్ నింపమని అని చెప్పినారు. ఆ సలహా నిజంగా స్వీకరించాలా? అది మనం స్వీకరించాము. ఇంకో కమిటీ తరఫున మాట్లాడతారు, ఏదైతే నిజంగా కల్వకుంట్ల కమిటీ, ఆ కమిటీ గురించి మాట్లాడి వకాలత పుచ్చుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మేడం, ఇవాళ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగం లేదు, ఆయన కూడా ఎస్ఎల్బీసీ ఫేజ్ 2 పనులన్నీ నిజంగా దానికి ఆయకట్టు అంతా నిండుతూ ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా పాలమూరు జిల్లాకి వెళ్తున్నారు. ఆ నిజంగా గేట్ 1 మళ్ళీ ఆ గేట్ 1 నిజంగా రిపేర్లు వచ్చినాయి, మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తున్నారు. దాన్ని ఇవాళ దాన్ని ట్రయల్ రన్ కోసం వెళ్తున్నారు. అట్లానే ములుగు జిల్లా దేవాదుల కింద వచ్చే ఆయకట్టు నిజంగా 11 లక్షల నుంచి 12 లక్షల ఆయకట్టు వస్తుంది. ఆ దేవాదుల ప్రాజెక్టు వాడుకుంటూ కింద ఉన్న రిజర్వాయర్లన్నీ నింపడం జరుగుతుంది. ఇది మనకున్న ప్రత్యామ్నాయ ఎఫర్ట్స్. అది ఇంకా దీనికి టైం లైన్ ఆల్రెడీ మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎందుకాక మన కూడా చెప్పడం జరిగింది. జియోలాజికల్ సర్వే చేసి ఈ ఖరీఫ్ తర్వాత వచ్చే రబీ రాక మొత్తం దీని మరమ్మతులు పూర్తి చేసి ఉపయోగం తీసుకొస్తాం. ఎందుకంటే 1,00,000 కోట్లు ఇక్కడ ఇమిడి ఉన్నాయి, దానికి అనుకూల అప్పులు కూడా కడుతున్నామని రైతుల భయాందోళనకు గురి చేయదు. ఎందుకంటే వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతోనే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారంటే ఏదైనా జరిగితే ఎవరితో బాధ్యత స్వీకరిస్తారు. అక్కడ ఖమ్మం జిల్లా కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, 352 పేజీ 356 పేజీలో. అట్లా అని దానికి అనుకూలంగా మాట్లాడుతున్నాం మేడం. ఇవాళ నిజంగా రైతులు ఇవాళ పేపర్ ప్రముఖ దినపత్రికలు వచ్చి ఎల్లీలో ప్రభావం అని. కృష్ణతేజ గారు ఒక విషయం అండి, ఇప్పుడు ఏవి ఎన్ని రాజకీయాలు ఎలా ఉన్నా ఫైనల్ గా రైతులకు ప్రజలకు కావాల్సింది ఏంటండి? నీళ్లు కావాలి. మరి అందరూ చెప్తున్నట్టుగా 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా కదా. ఇప్పుడు కొన్ని మైనర్ మరమ్మతులు ఇప్పుడైనా సరే నిపుణులు ఏం చెప్తున్నారు, కొంత మొత్తంలో నీటిని విడుదల చేయొచ్చు, అవి డ్యామ్ భద్రతకు ఏం ప్రమాదం లేదంటున్నారు. అయినా సరే మీరు రాజకీయాల కోసం ఆగట్లేదా? ఇప్పుడు చూడండి అర్చన గారు, ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఆగడం లేదు. మనకున్న పరిజ్ఞానం నిజంగా సరిపోకుండా మన కేంద్రం నుంచి నిపుణులను తీసుకొస్తున్నాము. అట్లానే ఎన్డీఎస్ఏతో కోఆర్డినేషన్ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే చట్టం తీసుకొచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏ ఊరుకోదండి. ప్రతి ప్రాజెక్ట్ ఎన్డీఎస్ఏ పర్మిషన్ తోనే మనం ముందుకెళ్లాలా. ఎన్డీఎస్ఏ కమిటీ సలహాలు సూచనలు ముందుకెళ్లాలి. అందుకే మీరు చూడండి అక్కడ జియోలాజికల్ ఎన్డీఎస్ఏ వద్దు అంది భద్రతా కారణం చూపిస్తుంది కాబట్టి ఆగిపోతున్నాం అంటున్నారా? ఇంకే రీజన్ లేదా? ఒకటి అర్చన గారు, మనం అర్థం చేసుకోవాలి. ఆ చట్టం తర్వాత ఇప్పుడు మన పరిధిలో ఏ ప్రాజెక్ట్ అయినా దేశవ్యాప్తంగా 2021 తర్వాత కట్టిన తర్వాతనే మెయింటెనెన్స్ కన్నా అంత ఎన్డీఎస్ఏ పరిధిలోకి వెళ్తుందండి. ఎన్డీఎస్ఏ సలహా సూచనలు ఎన్డీఎస్ఏ చెప్పిన ప్రకారమే ముందుకు వెళ్ళాలా. కాబట్టి మనం కోఆర్డినేషన్ చేసుకుని మనకున్న పరిజ్ఞానం ప్రకారం మనం తెచ్చుకునే నిపుణులను తెచ్చుకుని డెఫినెట్ పని చేపిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జూలై ఎండింగ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి ఈ మరమ్మతులు పూర్తి చేయడానికి ఎంత త్వరగతిన అంత త్వరగతిన పూర్తి చేస్తాం, దాని వినియోగం తీసుకొస్తాం. ఎందుకంటే సంపద సృష్టించడం కూడా ముఖ్యమే. ఎందుకంటే అప్పులు కడుతున్నాం, అప్పులు ఎల్లకాలం కట్టలేం. ఏం ప్రభుత్వం ఉన్నా డెఫినెట్ దాని కింద ఉన్న 16,40,000 ఎకరాలకి నిజంగా ప్రత్యక్షం కాళేశ్వరం ఉపయోగం తీసుకొచ్చి నిజంగా తీసుకురావాలి అని ముఖ్యమంత్రి గారు ధ్యేయంతో ఉన్నారు. కాబట్టి ముందుకెళ్తున్నారు మేడం. దీంట్లో రాజకీయాలకు తావులేదు. కాకపోతే రైతులు ఇవాళ ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్లీలో ప్రభావం వచ్చినా ఇంకోటి వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తే మనం ఇవాళ వరి చూడండి ఎట్లా పండించుకుంటున్నామో అన్ని రకాల ముందుకెళ్తున్నాం. ఎస్, కాళేశ్వరం నిజంగా ఇవాళ వాళ్ళు డిపిఆర్ మార్చి కాళేశ్వరం డిజైన్ మార్చి ఉపయోగంలో తీసుకొచ్చినారు. అది కూడా మన సంపదతో ముడిపడి ఉంది. తెలంగాణ సమాజం ఆస్తి కాబట్టి దానికి కూడా వెనకాడేది లేదని ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ వచ్చి రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఎస్ఏతో ఇదే మాట చెప్పించండి అని ఈటల రాజేందర్ గారికి బీజేపీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అతో మేము ముందుకెళ్తాం, లేదా ఎన్డీఎస్ఏకి అప్పచెప్తాం ప్రాజెక్ట్ అని చెప్పి. కానీ వాళ్ళు ఎవరు స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళు కూడా 81,000 పుస్తకాలు చదివిన ఒక ట్రాప్ లో పడుతున్నారు తప్ప వాళ్ళకంటూ వాళ్ళు డైరెక్ట్ గా ఇనిషియేటివ్ తీసుకోవాలని ఇది బీజేపీ
బీజేపీకి ఉన్న డిఫరెంట్ పలుకుబడి మేడం. ఎందుకు చెప్తున్నా అంటే వైఖరి అనేది చాలా క్లియర్. ఎన్డీఎస్ఏ తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా అంటుంది. మరి వాళ్ళ చేతిలో వాళ్ళు చట్టం చేసినప్పుడు తీసుకోవడానికి చెప్పించడానికి వాళ్ళ రాష్ట్ర యంత్రాంగానికి ఏముందో తెలియదు. ఇవాళ అల్టిమేట్లీ చెప్పడం ఒకటే మేడం, ఎవరు ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రత్యామ్నాయ మార్గాల దృష్ట్యా మనం ఇవాళ దేవాదుల కానీ పాలమూరు రంగాట్లో గేట్ నెంబర్ 1 కానీ ఆల్రెడీ ఉన్న గేట్ వినియోగంలో తీసుకొస్తున్నాం, ముందుకెళ్తాం. బొట్టు నీరు కూడా వేస్ట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కంకరం కట్టుకుని ముందుకెళ్తుంది మేడం. ఓకే.